భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంది అన్నారు మహాత్మా గాంధీ. అది ఆయనకున్న ఆశయమో అప్పటికున్న సత్యమో తెలియదు. ఎందుకంటే దేశంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో జరిగే మారణ హోమాలు యుద్ధభూముల్ని మరపిస్తుంటాయి. అలాంటి ఒక యుద్ధభూమి అనంతపురం. తమ అహం కోసం, ఆత్మ గౌరవం కోసం, ఆధిపత్యం కోసం ఆస్తుల్ని, బంధాల్ని, ఆనందాల్ని, చివరకు తమ జీవితాలను కూడా పణంగా పెట్టి కత్తులు, తుపాకులు, బాంబులతో తమ శత్రువుల్ని అత్యంత దారుణంగా చంపటమే జీవిత పరమార్థంగా భావిస్తారు ఈ ప్రాంతంలోని కొందరు. తరతరాలుగా వారసత్వంగా ఆగని మారణకాండని చూస్తుంటే గాంధీ గారి భారత ఆత్మ ఇక్కడ బ్రతకడం నుంచి వీధి వీధిన దెయ్యమే తిరుగుతుందా అనిపిస్తుంది. ఈ కథ మహాభారత గాథని మించిన ఒక యథార్థ కథ. ఎమ్మెల్యే నరసింహారెడ్డికి అత్యంత నమ్మకమైన మనిషి వీరభద్రయ్య. బలహీన వర్గానికి చెందినవాడైనప్పటికీ తన కష్టపడే తత్వంతో నరసింహారెడ్డికి ఎంత దగ్గరయ్యాడంటే అన్ని ముఖ్యమైన వ్యవహారాలు నరసింహారెడ్డి వీరభద్రయ్యకే వదిలేసేవాడు. వీరభద్రయ్యకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, బలాన్ని చూసి నరసింహారెడ్డి కులస్తుడు, దగ్గర బంధువైన నాగమణి రెడ్డి ఓర్వలేకపోయాడు. ఎలాగైనా సరే వీరభద్రయ్యని నరసింహారెడ్డి నుంచి దూరం చేయాలని సరైన సమయం కోసం నక్కలాగా కాచేవాడు. తాతగారు మీకు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, మలుపు మలుపులో కాల సర్పమై కాచుకొంది నీ కోసం, ఆరమరిచేల నరకు చిక్కితే నిన్ను పంపు కైలాసం, ఆ పరమ పద సోపానకేలిలో పావులా చిక్కుకోకు, ఈ కడరంగ వైకుంఠ పాలిలో ఆయుధం నీకు తెగువని మరవకు, గజ సర్వస్వ సంబంధ సనమతి ధన మన చితాకి భస్మరం. ఏం చేశారు మా నాన్న? అందరినీ సమానంగా చూశారు, దానికే చంపేస్తారా? ఏం తప్పు చేశారు ఆయన? మా నాన్న వీరభద్రయ్య చచ్చిపోయాడనుకుంటున్నారేమో. చావలేదు, ఆయన రక్తం నాలోనూ ప్రవహిస్తోంది. ఈ నేలను వాళ్ల రక్తంతో తడిపేంత వరకు నా పోరాటాన్ని ఆపను. రక్తపాతం కావాలన్నా మీకు నేనిస్తాను. మీ అందరినీ ఒక్కొక్కడిని నరికి రక్త చరిత్ర సృష్టిస్తాను. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, వేటుకి నరికి పెడతా, ఉరుకు ఉరుకు ఓరకరు. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, కన్నని ఎరక వేస్తా, ఉరుకు ఉరుకు ఓరకరు. కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే, రెచ్చగొట్టే వంటే నిన్న చంపకుండా ఉండనంతే, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. చరిత్ర రక్త 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 చరిత్ర, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర. తమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మొద్ది, నిజావ చూసి నేర్చుకుంటారంట జనం, తెలుసుకో. రక్త చరిత్ర కథ ప్రతాప్ రవిది. తన తండ్రి మరణ వార్త విని వెళ్లిన ప్రతాప్ మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేకపోయాడు. తన కుటుంబం మీద, తన మనుషుల మీద జరిగిన దాడుల మూలాన తనలో రేగిన పగ, ప్రతీకారాల కారణంగా కనికరం లేకుండా ప్రతాప్ తన శత్రువుల్ని అంతం చేశాడు. రక్తశక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, ఆధిపత్య పోరు కొరకే సాగుతున్న రక్త చరిత్ర, చరిలేనిది సమరం, తెలవారితే చావు భయం, అతికెందుకనే రణం, వెనకాలనే ఓ సైన్యం. మురారి ఎవడు?
తలుచుకుంటే ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు. కానీ వెళ్ళు. డీసీపీ మోహన్ ప్రసాద్. వస్తా. ఈ గెరిల్లా దాడుల నేపథ్యంలో రక్త చరిత్రలోకి ఇప్పుడు ఒక కొత్త పాత్ర ప్రవేశించింది. అతడు రాజకీయ నాయకుడు కాదు, ఒక రాక్షస నాయకుడు. అతని గురించి విన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు భూమి మీద ఎలాంటి మనిషి ఉంటాడా అని స్టన్ అయిపోయేవారు. అతడు నాగమణి రెడ్డి కొడుకు బొక్కారెడ్డి. ఎన్నో వైవిధ్యమైన మరపురాని పాత్రల్ని పోషించి ప్రజల హృదయాల్ని గెలుచుకున్న సినీ నటుడు శివాజీరావు చూస్తూ చూస్తుండగానే సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు. తన సినిమాల్ని చూసేందుకు టిక్కెట్ల కోసం లైన్లు కట్టి గంటలు నిలబడే జనం అవే లైన్లు కట్టి తనకు ఓట్లెందుకు వెయ్యరు అనే ధీమాతో ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టి రాష్ట్ర రాజకీయ చరిత్రలోకి ఒక నూతన అధ్యాయాన్ని ప్రవేశపెట్టాడు. కథానాయకుడిగా తెర మీద కనిపించినప్పుడు కాసులు విసిరిన జనం ప్రజానాయకుడిగా ఎదురు వచ్చినప్పుడు పువ్వులెందుకు విసర్రనే నమ్మకంతో రాష్ట్రమంతా మీటింగులు పెట్టడానికి బయలుదేరాడు శివాజీ. కానీ ఈ ప్రాంతంలో పువ్వుల కన్నా బాంబులు విసరటం ఆనవాయితీ. ఈ సంఘటనతో శివాజీ అహానికి తగిలిన గాయం మూలాన తన కీలక నిర్ణయాల సూత్రధారి రామ్మూర్తిని దీని వెనకున్నది ఎవరని అడిగాడు. బుక్కారెడ్డి మన అపోజిషన్ క్యాండిడేట్ తమ్ముడు. ఇక్కడి వాడు చెప్పడం వాడొక రాక్షసుడని, వాడిని పాము గరిస్తే పామే చచ్చిపోతుంది అని వాడికి రెప్యుటేషన్. ప్రతీకారం కోసం పుట్టిన వాడే ప్రతాప్. నా పార్టీలో నీకు టికెట్ ఇచ్చి బుక్కారెడ్డి బ్రదర్ కి వ్యతిరేకంగా నిన్ను నిలబెడతాను. నిన్ను కుర్చీలో కాదు, చట్టం నెత్తి మీద కూర్చోబెడతాను. ఎలక్షన్ లో గెలిస్తే వాణ్ణి కాదు మిమ్మల్ని నరుగుతా. పరిస్థితులు, కొన్ని శక్తులు, కొన్ని యుక్తుల మూలంగా ప్రతాప్ రాష్ట్రంలో తిరుగులేని ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగాడు. అసలు శత్రువు అనేవాడు లేకుండా అందరినీ చంపటం లేదా వాళ్ళు భయంతో పారిపోయేలా చేయటం చేసిన నేపథ్యంలో అసలు రాష్ట్రం మొత్తం మీద ప్రతాప్ని కన్నెత్తి చూడటానికి ఎవరికైనా అసలు గుండెలున్నాయా అనుకుంటున్న టైంలో రక్త చరిత్ర ప్రథమ పర్వం పూర్తయింది.
విశ్వసనీయ వర్గాల ద్వారా మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ప్రతాప్ మీద జరిగిన బాంబు దాడి వెనుక బమ్మిడి సూర్యభానురెడ్డి ఉరఫ్ సూర్య హస్తమున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సూర్య ఫ్యామిలీ మొత్తాన్ని ఓ టీవీలో బాంబు పెట్టి ప్రతాప్ చంపించేశాడని, దానికి ప్రతీకారంగానే సూర్య ప్రతాప్ మీద ఈ దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీనికి ముందు సూర్య తండ్రి మాజీ ఎమ్మెల్యే అయిన నరసింహారెడ్డిని శత్రువులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో కూడా ప్రతాప్ ప్రధాన నిందితుడిగా అభియోగం ఎదుర్కొన్నాడు. కానీ ప్రతాప్ వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు ప్రతాప్ని నిర్దోషిగా పేర్కొంటూ కేసు కొట్టేసింది. చావుకు నేను భయపడ్డావు, కానీ వాడిని చంపకుండా చూస్తారని భయపడుతున్నాను. నేను మోహన్ ప్రసాద్. నాకు తెలుసు నువ్వే చేసావు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు ఇప్పుడు వెంటనే సరెండర్ కాకపోతే నీ పెళ్ళాన్ని ఏం చేస్తాను చెప్పను, చేసి చూపిస్తా. సూర్య ముందున్న దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోవటం మొదలుపెట్టాయి. ప్రతీకారానికి ఇది సమయం కాదు, సరైన సమయం రావాలి అని అర్థమైంది. తనకి సాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళని అండర్ గ్రౌండ్ అయిపోమన్నాడు. ప్రతాప్ని చంపడానికి రెండో అవకాశం ఇంత తొందరగా అంత సులువుగా మళ్ళీ రాదని తనకు తెలుసు. తను సరెండర్ అయి జైలుకు వెళ్తే అక్కడ రెండో అవకాశం కోసం తనకు ఆలోచించే సమయం, ఉండటానికి స్థలం రెండు కూడా దొరుకుతాయని ఆలోచించాడు. ముద్దు కృష్ణ ముచ్చటగా వాళ్ళ అమ్మ ముద్దు అని పిలిచేది. కానీ పెద్దయ్యాక పోలీస్ సర్కిల్స్లో కూడా తనకి ఆ పేరే ఫిక్స్ అయిపోయింది. ముద్దు కృష్ణ అలియాస్ ముద్దు ఒక కిరాతకమైన రౌడీ షీటర్. స్కూల్లో తన స్నేహితుడిని తిట్టాడన్న కోపంతో తన హిందీ టీచర్ని చంపడంతో మొదలైంది ముద్దు నేర చరిత్ర. అప్పుడు అతని వయసు 12 ఏళ్ళు. రక్త చరిత్ర అధ్యాయ సమయానికి ముద్దు నేర చరిత్రలో దాదాపు 47 కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా ఇంకో 17 కేసులు ఇతర రాష్ట్రాల్లో. కానీ ఏ కేసులు అతనిపై నిలవవు. మా అమ్మని 2 ముక్కలుగా చూశాను. పూర్తిగా కాలిపోయిన నా చెల్లెల్ని తన లాకెట్ చూసి గుర్తుపట్టాల్సి వచ్చింది. నా తమ్ముడి శవం కూడా కనిపించలేదు, మొక్కలైపోయాడు. నా ఏ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నా పగని వదిలిపెట్టాను. వాడు అదే కుటుంబాన్ని చంపేశాడు. ఇక నాకు మిగిలింది పగే. ఇప్పుడు ఎలా వెళుతున్నానో అలాగే లోపలికి వస్తా. బయటికి వెళ్ళేది ఈగలను కొట్టడానికి కాదు, ప్రతాప్ గారిని చంపటానికి. నీకెవరు పిచ్చి పట్టిందా? అది నా పని, నేను చూసుకుంటాను. చూడు సూర్య, జీవితంలో నేను ఇంతవరకు ఒక్క మంచి పని కూడా చేయలేదు. అది వాడి చావుతోనే మొదలు పెడతా. ప్రతాప్ వల్ల నేను కోల్పోయాను. నీకేమీ కాకూడదు. రిస్క్ తీసుకోకు. లెక్చర్లు ఇవ్వద్దు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఒక్కడవే వాడిని చంపి గొప్పడైపోదావనే?
మహాత్ముడైపోదామనే. నేనేం చెయ్యాలో డిసైడ్ అయ్యా. ఎలా చెయ్యాలో నువ్వు చెప్పు, నేను చేస్తా. కత్తులతో సావాసం, నెత్తుటితో సమాప్తం, కక్షలై సమరం, కాటికి రా పయనం, ఈ ముళ్ళదారుల్లో అడుగి ప్రతాప్ గారిని నేనే చంపాను. మిగిలేది శూన్యం. ఆ ప్రతాప్ గారు మా అన్న సూర్య ఫ్యామిలీని చంపేశాడు. కత్తులతో నా అన్న జైల్లో ఉన్నాడు కాబట్టి నేను పగ తీర్చుకున్నాను. నెత్తుటితో సమాప్తం.